7 వాళ్ళు సార్ కేరళ 7 కేరళ మన వాళ్ళు 4 సార్. ఓకే అలాగే సార్ మాస్క్ బా అట్లుంటారు బా బా అట్లుంటారు బా టీంలో ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు మాకు ఫ్రెండ్స్ సార్ ఇట్లా చూడండి సార్ ఒకసారి. ఏడవ తారీఖున పలమనేరులో ఎంసీ రవి అనే ఒక వ్యక్తి, మనకున్న సమాచారం ప్రకారము అతను ట్రేడింగ్ చేసి వ్యాపారం చేస్తుంటాడు. అతన్ని కొద్దిమంది రక్కీ చేసి అతని ఫ్రెండ్స్తో కలిసి పార్టీలో ఉంటే మామిడి తోపులో అక్కడికి వెళ్ళి రక్కీ చేసి వచ్చేటప్పుడు అడగాయించి అతని వెహికల్ ఆపి అతని వెహికల్లో నుంచి అతని బలవంతంగా ఎక్కించుకొని తీసుకొని వెళ్ళి అతని వెహికల్లో మొత్తంతో తిప్పుతూ అతను భయపెట్టి అతని వద్ద నుంచి దాదాపు ₹1 కోటి డబ్బులు డిమాండ్ చేసి తెప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి అతని ఒంటి మీద ఉన్న దాదాపు 900 గ్రాముల బంగారాన్ని వాళ్ళంతా బెదిరించి లాక్కున్నారు అని చెప్పేసి ఫిర్యాదు. దీంట్లో దర్యాప్తులో భాగంగా చాలా విషయాలు వెలుగులోకి వచ్చినాయి. వీళ్ళు అతన్ని ఎక్కించుకుంటే ముందుగా కూడా కేరళ టీం ఒకతను వచ్చి, మేము కేరళ పోలీసులము, మేము అరెస్ట్ చేసేకి వచ్చినాము ఒక కంప్లైంట్ మీద అని చెప్పేసి వాళ్ళు కిందికి లాగి పోలీస్ బేడీలు వేశారు. ఆ పోలీస్ బేడీలు వేయడం వల్ల వాళ్ళు ఏమనుకున్నారు, ఇది కేరళ పోలీసులు అనుకున్నారు. దీంట్లోకి పూర్తిగా దర్యాప్తు చేసిన ఫైండింగ్స్ చేయమంటే ఎంసీ రవి అనే వ్యక్తి కరోనా 2000లో ఫీర్విన్ అనే ఒక ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒకటి పెట్టినారు. అందులో భాగంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతుల దగ్గర నుంచి అన్ని ఏవైనా వస్తువులు, రైస్ కావచ్చు, ధాన్యాలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఎనీ ఆర్గానిక్ ప్రోడక్ట్ కొని దాన్ని శుద్ధి చేసి అమ్మేవాడు. ₹1 కోటి వనపర్తిలో వేణుగోపాల్ అండ్ దమ్మవరం నారాయణ వీళ్ళిద్దరితో కలిసి ₹1 కోటి బిజినెస్ స్టార్ట్ చేసినాడు. తక్కువ టైంలోనే బాగా ఎక్కువ వ్యాపారం వచ్చింది. దాంతో అతను ఏం చేస్తాడంటే దీన్ని అన్లిస్టెడ్ కంపెనీగా పెట్టి ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసి ఎక్కువ స్టోర్ రూమ్స్ పెట్టాలనుకున్నాడు.
వీళ్ళు ఇంకా అది పెట్టకముందే అనంతపూర్లో ఒకటి, వైజాగ్లో ఒకటి, వనపర్తిలో ఒకటి 3 స్టోర్స్ పెట్టారు. దాదాపు 90 మెంబర్స్ దగ్గర నుంచి 94 మెంబర్స్ దగ్గర నుంచి 14 కోట్ల రూపాయలు వసూలు చేశారు. 14 కోట్ల రూపాయలు వసూలు చేసి అందులో ఆ కంపెనీ పెట్టినారు. ఇందులో ఉన్న మహేష్ నాయుడు అనే వ్యక్తి వనపర్తి, అతను ఆ కంపెనీలో 60 లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 60 లక్షలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కొద్ది కాలం పాటు లాభాలు వచ్చినాయి, ఇదేనాయి. దాని తర్వాత కరోనా వచ్చింది. కరోనాలో బాగా లాస్ వచ్చింది, కొంచెం వ్యాపారం స్లో అయిపోయింది. దానివల్ల అతను ఏం చేశాడు, మా కంపెనీ అందుబాటులో లాభాలు రావట్లేదు, కొంచెం క్లోజ్ చేసుకుంటే చాలామంది వాళ్ళు డిమాండ్ చేశారు, మా డబ్బులు మాకు ఇవ్వండి అని. ఒక 30 మందికి డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇచ్చిన తర్వాత మిగిలిన రిమైనింగ్ 34 మెంబర్స్ డబ్బులు 60 మంది మొత్తం ఒకసారి పోతే అతను చేతగాని చెప్పి కోర్టుకు సరెండర్ చేసేసాడు. నా ప్రాపర్టీ ఇది, నా అప్పులు ఇవి అని నేను చెప్పేసి కోర్టు అడిగితే కోర్టుకు చెప్పాడట, నాకు కొంచెం టైం ఇస్తే రీపే చేస్తాను. ఆ విధంగా మొత్తం ఇప్పుడు దాకా కూడా 11 మెంబర్స్ కాకుండా అందరికీ రీపే చేయడం జరిగింది. ఆ 11 మెంబర్స్లో తను ఒకడు, మహేష్ నాయుడు అని. ఇతను 2024 డిసెంబర్లో ఇతని దగ్గరికి వెళ్ళి హైదరాబాద్లో మ్యారీగోల్డ్ అనే హోటల్లో ఉంటే ఆ హోటల్లోకి వెళ్ళి ఆ హోటల్ రూమ్లో అతను బెదిరించి దాదాపు 30 లక్షల రూపాయల డబ్బులు అతని దగ్గర నుంచి ఇచ్చే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు అతనికి, అతనితో ఉన్న వాళ్ళకు. అప్పుడు ఆ సమయంలో కంప్లైంట్ ఇవ్వలేదు. ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదంటే నైతికంగా 60 lakhs వాళ్ళ దగ్గర తీసుకున్నాము, ఇవాళ కోర్టులో అన్నీ ఉన్నాయి, ఇద్దాము, సరే ఒక పేమెంట్ కింద పోతే కంప్లైంట్ ఇవ్వలేదు. దాని తర్వాత కూడా ఇతను మనీ కోసం ట్రై చేస్తూ ఉంటే ఈ మహేష్ నాయుడు వాళ్ళ ఫ్రెండ్ భాను అని ద్వారకా తిరుమలలో ఉంటాడు. ఆ ద్వారకా తిరుమల అని చెప్పి నాకు ఇట్లా డబ్బులు రావాలి, ఇట్లా చేయాలి అంటే నేను నీకు డెఫినెట్గా ఇప్పిస్తాను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి అతను పులివెందుల సంబంధించిన నాగేశ్వరితో అప్రోచ్ అవుతాడు. నాగేశ్వరిని ఇంతకుముందు ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెంట్గా పనిచేసే టైంలో చాలామందితో బాగా కమ్యూనికేషన్ ఉన్న వ్యక్తి. ఈ నాగేశ్వరుడు ఏం చేసినాడంటే కేరళ గ్యాంగ్తో కాంటాక్ట్ అయినాడు. అంతా వచ్చి వాడు ట్రేడ్ చేస్తాడు, కొంచెం బెదిరించి ఇంతకుముందు 30 lakhs వసూలు చేస్తారు, ఎవరికి కంప్లైంట్ ఇవ్వలేదు, ఈసారి పెద్ద మొత్తంలో కూడా మనము తీసుకున్నా కూడా మనకి ఎటువంటి డోకా ఉండదని చెప్పి ప్లాన్ చేసుకొని 6 వెహికల్స్లో దాదాపు 26 మంది ఏపీ అండ్ కేరళ గ్యాంగ్ వచ్చారు. కేరళ వాళ్ళు వస్తూ పోలీస్ యూనిఫాము, తర్వాత బేడీలు, ఐడి కార్డ్స్ సంథింగ్ అంతా వచ్చి కేరళ పోలీస్ లాగా యాక్ట్ చేసి వీళ్ళని తీసుకెళ్ళి ఇతన్ని కారులో తిప్పుతూ బాగా బెదిరించారు. మీ పైన చాలా కేసులు ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి, మీకు ఇకపోతే చంపుతామని చెప్పి. అతను గ్రామంలో ఉన్న వాళ్ళను, వాళ్ళ అన్నదమ్ములను, పిల్లలను, వాళ్ళ భార్యను, ఫ్రెండ్స్ను అందరూ దాదాపు 1 కోటి రూపాయల డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈ చిక్బలాపురం టోల్గేట్కి మొత్తం ఇక రాయచూరు, మదనపల్లి, పులిందాలు తిప్పి అక్కడ తర్వాత ధర్మవరము, చిక్బలాపూరు, బెంగళూరు దాకా వెళ్ళి మళ్ళీ చిక్బలాపూర్లో మార్నింగ్ ఎర్లీ అవర్స్ మార్నింగ్ ఆ 1 కోటి రూపాయల డబ్బులు అతను ఒంటిపై ఉన్న ఇవన్నీ తీసుకొని అతను అక్కడ వదిలేకపోవడం జరిగింది. వదిలిపోయిన తర్వాత అతను భయపడ్డాడు. మహేష్ అనే వ్యక్తిని చూశాడు, గుర్తుపట్టాడు. సరే అతను 30 lakhs ఇవ్వాలనుకుంటే భయపడ్డాడు. భయపడిన తర్వాత అతనికి ఇక్కడికి వచ్చాక విచారిస్తే అర్థమైంది ఎవరెవరు చేస్తారు ఏం కదా అనేసి. వాళ్ళ అమ్మ నాన్న కలిసి 12th వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు నుండి ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా టీమ్స్ చాలా రకాలుగా తిరిగినాయి. ఇవన్నీ పేపర్లో వచ్చి బాగా ఎక్స్పోజ్ అయిపోయిన తర్వాత చాలా టీమ్స్, మోహన్ రెడ్డి కేరళ పోయాడు, పరశురామ్ ద్వారకా తిరుమల పోయాడు, రాంభూపాల్ హైదరాబాద్ వనపర్తి అంతా పోయించారు, లోకేష్ హైదరాబాద్ పోయించాడు. అన్ని టీమ్స్ పులివెందుల అందరికీ టీమ్స్ పోయినాయి. ఆ టీమ్స్ హల్చల్ చేసేసరికి బాగా ఎక్స్పోజ్ అయిపోయింది. ఈ కేసెస్ ఎలాగైనా కానీ బయటకు వస్తుంది. దాంతోపాటు కేరళ వాళ్ళు చేస్తే కేరళలో ఎవరైతే ఈ టీం లీడర్ ఉన్నాడో రోషన్, అతనిపై దాదాపు 21 కేసులు ఉన్నాయి. ఎవరైతే నాగేశ్వరుడు అని పార్టిసిపేట్ అతనిపై దాదాపు ఒక 8 కేసులు సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, వేరే కేసులు ఉన్నాయి. ఎడ్విన్ అనే అతని మీద కేసు ఉన్నాయి. ఎడ్విన్ అనే అతనిపైన ఇందులో ప్రధాన ముద్ద ఇప్పుడు అరెస్ట్ కాకుండా ముద్దా పైన రాప్తార్లో డెకాడ్ కేసులు ఉన్నాయి, మదురైలో కేసు ఉంది. వీళ్ళంతా గ్రూప్స్ ఏర్పడి చాలామంది కేరళ గ్యాంగ్స్ ఈ అగ్రిమెంట్ మీద ఇక్కడికి వచ్చి నేరాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీనివల్ల వాళ్ళు బాగా ఎక్స్పోజ్ అవుతున్నాము, మళ్ళీ మీడియాకు వాటికి ఇదవుతుంది, ఏదో రకంగా వచ్చి అతనితో రాజీ కావాలని చెప్పి ప్రయత్నాలు మొదలుపెట్టినారు. కంప్లైంట్తో రాజీ కావాలని చెప్పేసి ఆ కంప్లైంట్ రాజీ అయ్యే క్రమంలో వాళ్ళ మధ్యవర్తులు చిక్కగా పెట్టుకొని చేసుకుంటే మాకు కరెక్ట్ సమాచారం వచ్చి మోహన్ రెడ్డి అండ్ వాళ్ళ టీం వెళ్ళి 11 మందిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 22 lakhs క్యాష్ను రికవర్ చేసినారు. అట్లాగే వాళ్ళ దగ్గర నుండి ఐడి కార్డ్స్, తర్వాత 4 ID కార్డ్స్, యూనిఫామ్,
హ్యాండ్ కప్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. 3 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. 6 వెహికల్స్ 3 వెహికల్స్ పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళు స్టే చేసిన ప్రాంతాల్లోనూ వాళ్ళు తిరిగిన ప్రాంతాల్లోనూ ఆ టోల్ గేట్లోనూ అన్నింటిలోనూ చాలా విషయాల మటుకు మనం సీసీ కెమెరాల ద్వారా సమగ్రమైన దీన్ని కలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఫోన్లు సీసీ సందర్భంగా చూస్తే వాళ్ళ ఫోన్లలో వాళ్ళ సెల్ఫీలు తీసుకున్నారు, ఫోటోలు తీసుకున్నారు, వాళ్ళతో ఉన్న వీడియోస్ తీసుకున్నారు. దీనిపైన ఇంకా పూర్తిగా దర్యాప్తు తర్వాత వాళ్ళ ఫోన్లు ల్యాబ్కి పంపించి ఆ వివరాలన్నీ సేకరించి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ అయితే కలెక్ట్ చేసి చేసేది ఉంటుంది. మిగిలిన ఫర్దర్ ఇష్యూస్ తర్వాత చెప్పచ్చు. ఇప్పటికైతే వీళ్ళంతా రిమాండ్ పంపిస్తున్నాము 11 మందిని. ఇంకా కూడా 16లో చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా పట్టుకుంటాం, తొందరలో పట్టుకుంటాము. ప్రస్తుతానికి 22 లక్షల రూపాయలు అయింది. అందులో 20 లక్షల రూపాయలు మహేష్ నారాయణ దగ్గర తీసుకుని వాళ్ళ మామకి ఇచ్చి గతంలో ఉన్న అప్పులు కట్టమని చెప్పారు. వాళ్ళ మామను కూడా పిలిపించి ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. మిగిలిన ఎవరైతే 16లో ఉన్నాడో ఈ మధ్యలో మీరు చూసినారు భాను ప్రకాశ్ అనే ఒక వ్యక్తి ఫేస్బుక్లో చెప్పాడు, నేనేమీ తప్పు చేయలేదు, మహేష్ అనే వ్యక్తికి డబ్బులు ఇవ్వాలి, మేము తీసుకెళ్ళి డాబా దగ్గర కూర్చోబెట్టుకొని 70 లక్షల రూపాయలు డబ్బులు తీసుకుని వాళ్ళకి ఇచ్చి నేను 20 లక్షలు మాత్రం తీసుకున్నాను అని. ఎస్, అతను చెప్పిన దాంట్లో తీసుకుపోయింది ఫ్యాక్ట్. మిగిలింది మొత్తం అంతా తిప్పుకొని కారులో తిప్పుకొని కొట్టి 1 కోటి రూపాయలు డబ్బులు తీసుకొని చిక్బలాపూర్ డాబాలో కాదు, ఒంటి మీద 900 గ్రామ్స్ ఉన్నాయి. వీళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం చాలా మటుకు గోల్డ్ అన్నీ ఇప్పుడు 16లో వ్యక్తుల దగ్గర ఉన్నాయని చెప్పారు. పూర్తిగా ఎంక్వైరీ చేపిస్తాము. ఈ కేసులో అన్నింటిపైన అందరి మీద సమగ్రమైన ఎవిడెన్స్ కలెక్ట్ చేయబడింది. సెల్ ఫోన్స్ మూమెంటు, వాళ్ళ ఆడియోసు, వీడియోసు, టవర్ లొకేషన్స్, కాల్ లొకేషన్స్ అన్నీ కూడా చాలా మటుకు ఫుల్ఫిల్గా ఉన్నాయి. వీటిపైన మేము కఠినమైన యాక్షన్ తీసుకున్నాం. మిగిలిన తొందరలోనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. థ్యాంక్ యూ. ఎస్, పలమనేరులో అతని మూమెంట్ గురించి వీళ్ళకు భాను ప్రకాశ్ అయితే సమాచారం ఇచ్చాయని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దానిపైన కూడా సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నాము. వాళ్ళ మీద కూడా ఎవరైతే అతనికి సమాచారం ఇచ్చి చేశారో ఇప్పుడు దాకా వాళ్ళకి ఎకనామికల్ బెనిఫిట్స్ వచ్చేట్టు వాళ్ళ దగ్గర సమాచారం లేదు, లేదా వాళ్ళకున్న గుడ్ రిలేషను లేదా ఏ రకమైన రిలేషన్ తెలియదు, కానీ సమాచారం అయితే లోకల్ నుంచి అతని మూమెంట్ గురించి పోయిందనే విషయం తెలుస్తుంది. దానిపైన మరింత లోతుగా దర్యాప్తు జరిపే అవసరం ఉంటుంది. మరిన్ని ఆధారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. భాను ప్రకాశ్ అనేవాడు ద్వారకా తిరుమల వాడు. వాళ్ళ ఫాదరు చిన్న వ్యవసాయ చేసే వ్యక్తి. వాళ్ళ తమ్ముడు మొన్ననే మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడు. ఇతను మర్డర్ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయి ఉన్నాడు. ఇంకా వెరిఫై చేసుకోవాలి. అతను దందాలే చేసుకుంటాడు. భాను ప్రకాశ్ దందాలు చేస్తే ఇంకా దానిపైన సమగ్రం పెట్టాలి. ఇప్పుడు తప్పించుకోకుండా తిరుగుతున్న వ్యక్తులు భాను ప్రకాశ్ ద మెయిన్ పర్సన్. పలమనేరు వల్ల తొందరలో అరెస్ట్ చేస్తాం కదా, అప్పుడు డీటెయిల్గా చెప్తాం. ఇంకా సాక్ష్యాధారాలు పెట్టుకొని లేదు. గోల్డ్ ఎవరైతే ముద్దాయిలు 16లో ఉన్నారో వాళ్ళ దగ్గర ఉందని చెప్తున్నారు. మేము కొన్ని వీళ్ళని రిమాండ్ పంపిస్తున్నాం, కానీ మళ్ళీ మిగిలిన వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళని పెట్టి క్రాస్ పెట్టి ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. నిజమే. దాదాపు ఒక 11 మంది దగ్గర నుంచి వాళ్ళు డబ్బులు అప్పులు చేశారు, కలెక్ట్ చేశారు. వాళ్ళని కూడా విచారించినాము. వాళ్ళు కూడా ఫోన్ చేసిన టైమింగ్స్, కలెక్ట్ చేసిన టైమింగ్స్, వాళ్ళ మూమెంట్స్ దీని ప్రకారం చూస్తే దాదాపు 1 కోటి రూపాయలు ట్రాన్సాక్ట్ జరిగింది అయితే నిజమే. వీళ్ళు ఆయుధాలు చూపించలేదు, బట్ మా దగ్గర తుపాకులు ఉన్నాయి, కత్తులు ఉన్నాయని చెప్పడం జరిగింది, చంపేస్తామని చెప్పడం జరిగింది. బట్ వీళ్ళు చెప్పింది బేడీలు ఉన్నాయి వీళ్ళ చేతిలో, బేడీలు వేశారు, బేడీలతోనే కొట్టారు. ఐ డోంట్ నో. లేదండి, దర్యాప్తులో తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది చాలా రకాలు చెప్తారు. ఎవరైతే భాను ప్రకాశ్ అనే వ్యక్తి ఉన్నాడో అదే సమాచారం ఇచ్చారు. భాను ప్రకాశ్ అనే వ్యక్తి 16లో ఉన్నాడు. కాల్ డీటెయిల్స్, టవర్ లొకేషన్స్ ఉన్నాయి. చాలామంది ఈ రోజుల్లో ఫేస్ టైము, వాట్సాప్లు వాడుతున్నారు, చాలా తెలివితేటలు ప్రదర్శిస్తారు. బట్ ఈవెన్ దో మా దగ్గర కావాల్సిన సమాచారం ఉంటుంది. కరెక్ట్ ఆధారంతో అందరినీ అరెస్ట్ చేస్తాము. అనుమానంతో అయితే ఎవరిని అరెస్ట్ చేయదలుచుకోలేదు. కేసులు వస్తుంది. ఈ మధ్య 29th కోర్టులో కూడా ఎవిడెన్స్ ఉన్నారు. దానికి సంబంధించి 60 లక్షలు కానీ 30 లక్షలు ఇచ్చాను, ఇంకా కూడా ఇవ్వాల్సింది. ఇతను ప్లీ ఏమంటే మహేష్ నాయుడు ప్లీ, నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్, అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కావాలని
ఆల్రెడీ కోర్టులో ఇతను ప్రతివాదిగా ఆరో ప్రతివాదిగా ఉన్నాడు. 11 మంది కోర్టులు ఉన్నారు అతని పైన. 6వ వాడిగా ఉన్నాడు. కోర్టు ద్వారా తెలుసుకోవచ్చు. 20 లక్షలు. మహేష్ నాయుడు ఎంత ఇచ్చాను నీకు డబ్బులు? మిగిలిన డబ్బుల గురించి నీకేం చెప్పారు? అది చూడండి, కంప్లైంట్ అడ్డం పెట్టుకొని ఓన్లీ 20 లక్షల రూపాయలు మాత్రం అతనికి ఇచ్చి మిగిలిన డబ్బులంతా తీసుకున్నారు. ఒక ₹1 కోటి రియలీ కంప్లైంట్ అన్యాయం చేయంటే కంప్లైంట్ వైపు ఇది ఉండాలి కదా. ఇది మొత్తం దందానే. వాళ్ళు డబ్బులు గెయిన్ కావడానికి చేసే దందాలు. ఈ దందాలు కేరళ గ్యాంగ్స్ ఇక్కడే కాదు, చాలా చోట్ల దాదాపు 21 చోట్ల జరిగినట్లు మన ఏపీలో కాదు, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్లో బాగా యాక్టివ్గా ఉన్నట్లుంది. దీనిపైన సమగ్ర విచారణ జరుపుతున్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు రాప్తాల్లో 2 కేసెస్ హైవే డెకాయిట్స్ ఉన్నాయి. సత్సాయి తాలూకా ఉన్నాయి. ద్వారకా ఒకటి ఉందన్నా కానీ ఇంకా డీటెయిల్స్ తీసుకోవాలి. మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న డీటెయిల్స్ వచ్చే మొత్తం 21 కేసులు రోషన్ అనేవాడు ఉన్నాయి. ఎడ్విన్ అనేవాడు 3 కేసెస్. ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉన్న కేసెస్ 3 ఉన్నాయి. ఇది ఒకటి 4వ కేసు ఉంది. 2 రాప్తాడు కేసు, ఒకటి మధురై కేసు, ఒకటి ఈ కేసు. ప్రతి ఒక్కరు కూడా పాత క్రిమినల్ లిస్ట్ ఉన్న వాళ్ళే. కేసులు వస్తుంది. ఈ మధ్య 29th కోర్టులో కూడా ఎవిడెన్స్ ఉంటున్నారు. దానికి సంబంధించి 60 లక్షలు కానీ 30 లక్షలు ఇచ్చాను, ఇంకా కూడా ఇవ్వాల్సింది. ఇతను ప్లీ ఏమంటే మహేష్ నాయుడు ప్లీ, నాకు ఇంకొంచెం ఇంట్రెస్ట్, అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అన్నీ ఉంటాయి కదా, అవన్నీ కావాలని. ఆల్రెడీ కోర్టులో ఇతను ప్రతివాదిగా ఆరో ప్రతివాదిగా ఉన్నాడు. 11 మంది కోర్టులు ఉన్నారు అతని పైన. 6వ వాడిగా ఉన్నాడు. కోర్టు ద్వారా తెలుసుకోవచ్చు.